శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్కు సెక్యూరిటీ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అయితే తాము 1105 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించామని హోంమంత్రి అనిత చెబుతున్నారు. మరి భద్రతా వైఫల్యం ఎలా లోపించిందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో విఫలమవుతూ వస్తున్న కూటమి సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వ పెద్దలు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, దీంతో 1+1 సెక్యూరిటీ మాత్రమే ఉండాలన్నారు హోంమంత్రి అనిత. హెలిప్యాడ్ వద్ద 250 మంది, మొత్తంగా 1105 మంది పోలీసులను భద్రతాపరంగా బందోబస్తు ఉంచామన్నారు. అయితే జగన్ కు భద్రత విషయంలో జరగరానిది జరిగి ఉంటే అన్న విలేకరుల ప్రశ్నలకు హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. భద్రతపై వివరణ ఇవ్వకపోగా ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులపై చిందురేశారు అనిత. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఉంది, డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది, టోటల్ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెకండ్ వివిఐపి ప్రోగ్రామ్ లో మీకు టోటల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీ భావిస్తారు? మీకు విషయం చెప్పనా, కూడా ఎయిర్ క్రాక్, లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ వెయిట్ బా, నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒకటి అడుగుతున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లెలో జగన్ పర్యటనకు పోలీసు రక్షణ లేకున్నా హోంమంత్రి మాత్రం 1100 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు, 200 మందిని మోహరించినట్టు అవాస్తవాలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. హెలికాప్టర్ విండ్షీల్డ్ పాడైపోయిన విషయం తెలిసి అదే హెలికాప్టర్లో వైఎస్ జగన్ వెళ్లకపోవడాన్ని హోంమంత్రి ప్రశ్నించడం చూస్తూ ఉంటే కనీస సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉంటాయో కూడా ఆమెకు తెలియదా అని కళ్యాణి విమర్శించారు. ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి, జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమెకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నని తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. వైఎస్ జగన్ సెక్యూరిటీపై హోంమంత్రి వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. 1100 మంది పోలీసులను పెట్టామని హోంమంత్రి చెబుతున్నారు, ఏం చేయడానికి వచ్చారంటూ ప్రశ్నించారు. వేలాది మంది హెలికాప్టర్ వద్దకు వస్తే పోలీసులు ఏం భద్రత కల్పించారు? Z+ సెక్యూరిటీ భద్రత ఇవ్వడం మీకు చేత కాకపోతే ఇవ్వలేమని చెప్పండి. సెక్యూరిటీ ఇవ్వకుండా జగన్కు ఏమైనా జరిగితే ఆనందపడాలని మీ ఆలోచనగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు అంబటి రాంబాబు. వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా. ఇది వాస్తవం. నేను కూడా ఆయనతో చాలా సందర్భాలు చూశా. అందరికీ తెలిసినటువంటి సత్యం. వేలాది మంది వచ్చారు, హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని. వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా. ప్రేమతో, అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు. వేలాది మంది వచ్చారు. ఏమిచ్చారండి మీరు కస్టడీ? నాకు ఏమిచ్చారండి మీరు ప్రొటెక్షన్? అక్కడ నాకు అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకే సెక్యూరిటీ ఇవ్వడం లేదు, ఇక ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారోనని ప్రజలు మండిపడుతున్నారు.